ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ చాలా స్పెషల్. ఇది కేవలం ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా టీంలో సగం మంది మన దేశం కుర్రాళ్లే ఉన్నారు. ముంబై వాంఖేడే స్టేడియంలో మన టీమిండియా అమెరికాతో తలపడబోతుంది. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకప్పుడు ముంబై గల్లీ క్రికెట్ లో ఆడిన కుర్రాళ్ళు ఇప్పుడు యుఎస్ఏ జెర్సీ వేసుకుని అదే ముంబై గడ్డపై టీమిండియాతో యుద్ధానికి దిగుతున్నారు. అసలు ఈ మ్యాచ్ వెనకున్న ఎమోషన్ ఏంటి, బలాబలాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. యుఎస్ఏ నేషనల్ టీం చూస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఆ టీంలో కేవలం 4 మాత్రమే అమెరికాలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మిగతా 11 మంది వలస వెళ్లిన వారే. ఇందులో మన ముంబై కుర్రోళ్ళు స్పెషల్ అట్రాక్షన్. హర్మీత్ సింగ్, ఇతను ఒకప్పుడు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నర్. బిషన్ సింగ్ బేడీ లాంటి లెజెండ్స్ ఇతను పొగిడారు. కానీ విధి అతను అమెరికాకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు తన సొంత ఊరు ముంబైలో తన సొంత దేశంపైనే పోటీ పడుతున్నాడు. సౌరభ్ నేత్రావల్కర్, ముంబై రంజీ ప్లేయర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా యుఎస్ వెళ్లి అక్కడ క్రికెట్ స్టార్ అయ్యాడు. వీళ్లతో పాటు కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా మన గుజరాత్ లోనే పుట్టినవాడు. ఇక మెన్ ఇన్ బ్లూ విషయానికి వస్తే టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. గత 5 టీ20 మ్యాచ్ల్లో 4 గెలిచి సూపర్ ఫామ్ లో ఉన్నారు. మన టార్గెట్ ఒకటే, సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవడం. 6 నెలల క్రితం వరకు వరల్డ్ కప్ రేస్ లో లేని ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఒక ఆసక్తికరమైన విషయం, మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు యుఎస్ఏ ప్లేయర్ హర్మీత్ సింగ్ 2015లో ముంబై రంజీ టీం కోసం కలిసి ఆడారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు తలపడబోతున్నారు. ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.